నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 26th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36 and verse 11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. క్షేమముగాను సుఖముగాను ఎవరి గురించి రాయబడుతున్న మాట? ప్రియ దేవుని బిడ్డలారా, బంధకంలో ఉన్నవారు లేక తప్పు చేసిన వారు. పైన మీరు 8వ వచనం నుంచి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. పాపం చేసిన వారు, దేవుడు వారిని మారు మనసు పొందడానికి వారిని ఆజ్ఞాపించినప్పుడు వారు ఆలకించి దేవుని సేవించిన ఎడల తన దినములు క్షేమముగాను తన సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చేదారు. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేస్తూ ఉన్నారంటే స్వనీతిని ఆధారము చేసుకుంటూ దేవుని నీతికి లోబడటం లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు ఎవరు? తప్పు చేసిన వారు. వారు ఎవరు? పాపం చేసిన వారు, దేవునికి లోబడనులని ప్రజలు. వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ఏమైనా అవకాశం ఇవ్వబడుతుందండి? మీరు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆలకించి ఆయన చెప్పింది చేయడమే సేవించడం అంటే. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్, they shall spend their days in prosperity and their years in pleasures. If they obey and serve him, if they, who are they who have done mistake? ఈరోజు ఒకవేళ నీవు జీవితంలో పొరపాటు చేసి ఇబ్బందిలో ఉన్నావు, లేక బంధకంలో ఉన్నావు, లేక లేమిలో ఉన్నావు, ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీవు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, నీవు ఆలకించి ఆయన చెప్పినట్టు చేసిన ఎడల. సేవించడం అంటే ఆయన చెప్పినట్టు చేసిన ఎడల. దే షల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పారిటీ, వారి దినములు క్షేమముగా, అండ్ దేర్ ఇయర్స్ ఇన్ ప్లెషర్స్, వారి సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చేదారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కోరికదే క్షేమము, సుఖము, prosperity and pleasure, and it comes only when you obey and serve the Lord. నువ్వు దేవునికి విధేయత లేక ఆలకించి ఆయన సేవించినప్పుడు క్షేమము, సుఖమును నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హిందీ में पढ़ेंगे आयुब का पुस्तक, उसमें 36th चैप्टर और 11th वचन पढ़ रहे हैं. यदि वे सुनकर उसकी सेवा करें तो वे अपने दिन कल्याण से और अपने वर्ष सुख से पूरे करते हैं. प्रभु को धन्यवाद. दिन और साल कल्याण से यानी संतोष से और सुख से जीने का यही तरीका है कि हम उनका सुनकर उसकी सेवा करना, उनका सुनकर उनकी सेवाएं करना. సేవ కన్నా मतलब उन्होंने जो बोला वो करना, वही సేవ. సేవ అంటే ఏమనుకుంటున్నారండి? ఆయన చెప్పినట్టు చేయడమే సేవ. సేవ అనగానే చాలామంది మేము అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాము, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాము, మేము అవుట్ రీచ్కి వెళ్తాం. ఎస్, ఇవన్నీ మంచిదే, కానీ సేవ అంటే ఏంటంటే ఆయన చెప్పినట్టు చేయడము. దేవుడు ఫలానా స్థలంకి వెళ్ళమని, లేక ఉదయం వెళ్ళమని, లేక ఫలానా ప్రార్థన చేయమని చేయడమే సేవ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఆయన సేవకులు అంటే ఎవరంటే ఆయన చెప్పినట్టు చేసిన వారే ఆయన సేవకులు. అంగి వేసుకున్నంత మాత్రాన, లేక పుల్పిడికినంత మాత్రాన సేవకులు అనుకోకండి. సేవకులు అంటే ఆయన చెప్పినట్టు చేయడం వారే సేవకులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు మనలను ఆయన సేవకులుగా మారమని అడుగుతున్నాడు. ఆయన చెప్పినట్టు చేయమని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? నీ దినములు సుఖముగాను, నీ సంవత్సరములు నీ దినములు క్షేమంగాను, నీ సంవత్సరములు సుఖముగాను ఉండుటకు, సో దట్ యువర్ డేస్ ఆర్ ఇన్ ప్రాస్పారిటీ అండ్ యువర్ ఇయర్స్ అండ్ ప్లెజర్స్ అండ్ యు లివ్ విత్ కంటెంట్మెంట్. సంతృప్తి కలిగిన జీవితం నువ్వు జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, దేవారక్షకుడా, ఈరోజు నాయన సుఖము క్షేమము, లార్డ్ ప్రాస్పారిటీ అండ్ ప్లెజర్ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అనుభవించి పొందినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీరుండి వారికి నాయన క్షేమం దయచేసేందుకు స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. విదేశాల్లో చదువుకుంటున్న వారిని ఆశీర్వదించిన స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని మా దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ మాటను ఆలకించి, నీ మాటను దేవా నీకు సేవిస్తూ పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. దేశం యొక్క రక్షణ ద్వారము తెరవబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన దేవా క్షేమము, సుఖముకై స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రాస్పారిటీ అండ్ ప్లెజర్ టు ఎవ్రీబడి who are in this devotion, my Father. Thank you for blessing them all, Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా కాల్చిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాశ్రమించు. మా శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.